ప్రకృతి అందాలతో కనువిందు చేసే కేరళ ఇప్పుడు అదే ప్రకృతి ప్రకోపానికి చిన్నాభిన్నమైంది. నిత్యం ఆహ్లాదంగా కనిపించే వయనాడుపై విపత్తు విరుచుకుపడింది. ఆగని వానలు, వదలని వరదలతో ఆ ప్రాంతం అతలాకుతలమైంది. ఎక్కడికక్కడ కొండ చెరలు విరిగిపడుతున్నాయి. వరద బురద ముంచెత్తుతోంది. చెలియార్ ఉగ్రరూపానికి ఊళ్లకు ఊళ్ళు సర్వనాశనమయ్యాయి. ఊహించని వరదలు ఊహకందని బీభత్సం సృష్టించాయి. వందలాది కుటుంబాలు చెల్లాచెదురయ్యాయి. ఇప్పటి వరకు 156 మంది ప్రాణాలు కోల్పోయారు. 191 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఇంకా వందలాది మంది శిథిలాల కింద ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని ఉన్నారు. వయనాడ్ జిల్లాలో ఏ ఊరికెళ్లినా బాధితుల ఆర్తనాదాలు మిన్నంటుతున్నాయి. ఎవరిని కదిపినా కన్నీటి కదలే, కష్టాల వెతలే. ఇంత విపత్తు, ఇంత బీభత్సం మునుపెన్నడూ చూడలేదంటున్నారు. తమ వాళ్ళు ఎక్కడున్నారో, ఎలా ఉన్నారో తెలియక గుండె లవిసేలా రోధిస్తున్నారు. చెలియార్ నదిలో కొట్టుకొస్తున్న మృతదేహాలను చూస్తే ఎవరికైనా గుండె తరుక్కుపోతోంది. మృతదేహాలను గుర్తించడానికి కూడా అధికారులు పెద్ద సవాల్గా మారింది. మరోవైపు వందలాది మంది ప్రజలు శిథిలాల కింద చిక్కుకొని సాయం కోసం అర్థిస్తున్నారు. వారిని కాపాడేందుకు ఎన్డీఆర్ఎఫ్, కేఎస్డీఆర్ఎఫ్, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ రంగంలోకి దిగాయి. ఇప్పటి వరకు 1000 మందిని కాపాడారు. నిన్న రాత్రి సమయంలో సహాయక చర్యలను ఆపేసిన సిబ్బంది మళ్లీ ఉదయం ప్రారంభించారు. వయనాడ్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో సహాయక చర్యలకు అంతరాయం కలుగుతోంది. వయనాడ్లో సహాయక చర్యలు కొనసాగుతుండగా ఆందోళనకర విషయాలు వెల్లడవుతున్నాయి. స్థానికంగా ఉండే 600 మంది వలస కార్మికుల ఆచూకీ గల్లంతైంది. దీనికి తోడు మొబైల్ ఫోన్ నెట్వర్క్ కూడా దెబ్బతినటంతో ఎవరు ఎక్కడ ఉన్నారనేది అంతు చిక్కడం లేదు. ముండకై ప్రాంతంలోని తేయాకు, కాఫీ, యాలాకుల తోటల్లో పనిచేసేందుకు పశ్చిమ బెంగాల్, అస్సాం నుంచి వందల మంది కార్మికులొచ్చారు. వీరంతా 4 వీధుల్లో 65 కుటుంబాలు నివాసముండే ప్రాంతాలపై నిన్న కొండ చెరలు విరిగిపడ్డాయి. ఆ మొత్తం ఇల్లు ధ్వంసమైనట్లు చెబుతున్నారు. అయితే కొండ చెరలు విరిగిపడిన అనంతరం వారందరి ఆచూకీ కనిపించకుండా పోయింది. రోడ్లు, వంతెనలు కొట్టుకుపోవడానికి తోడు మొబైల్ నెట్వర్క్ కూడా పనిచేయకపోవడంతో కార్మికులను చేరుకోలేకపోతున్నట్లు అధికారులు తెలిపారు. మరోవైపు వయనాడ్తో పాటు కేరళలోని ఉత్తరాది జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు. రెండు రోజులు అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ప్రజలెవరూ అవసరమైతే తప్ప బయటకు రావద్దని సూచించింది. కోజికోడ్, మలప్పురం, వయనాడ్, కాసర్గోడ్ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఇవాళ కూడా భారీ వర్షాలు ఉండటంతో 12 జిల్లాల్లో విద్యా సంస్థలకు సెలవు ప్రకటించింది కేరళ ప్రభుత్వం. అలాగే మహాత్మా గాంధీ యూనివర్సిటీలో జరగాల్సిన అన్ని పరీక్షలను వాయిదా వేశారు. మనం చూడొచ్చు విజువల్స్ లో సహాయక సిబ్బంది నిరంతరం శ్రమిస్తూనే ఉన్నారు వారందరినీ సేవ్ చేసేందుకు. వరదతో మునిగిపోయాయి. మనకెక్కడ చూసినా వరద, బురదే కనబడుతుంది. ఊళ్ళకు ఊళ్ళు మునిగిపోయిన పరిస్థితి మనకు కనబడుతుంది. ఇప్పటికీ ఇంకా అక్కడ వెదర్ కండిషన్ కంట్రోల్లో లేదు. ఈ నేపథ్యంలో సహాయక చర్యలకు అంతరాయం కలుగుతున్నట్లుగా మనకు తెలుస్తుంది. అండ్ ఎయిర్ ఫోర్స్ కూడా రంగంలోకి దిగింది. ఎయిర్ లిఫ్టింగ్ ద్వారా వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఓవైపు అయితే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. మరోవైపు 600 మంది కార్మికులు నివాసం ఉంటున్న ఒక గ్రామంకే ఆచూకీ లభించకుండా పోయింది. అక్కడ సెల్ ఫోన్ నెట్వర్క్ కూడా కట్ అయిపోయిన పరిస్థితి కనబడుతుంది. వారందరూ కూడా వలసొచ్చిన కార్మికులుగా చెబుతున్నారు. తేయాకు, అదేవిధంగా యాలాకులు ఇలాంటి
కొన్ని తోటల్లో వారు పనిచేసేందుకు వలసొచ్చారు. వీరి ఆచూకీ ఇప్పటి వరకు లభించలేదని చెబుతున్నారు. ఇక వైనాడ్ జిల్లాలో ఏ ఊరికెళ్లినా కూడా అక్కడ బాధితుల ఆర్తనాదాలే కనబడుతున్నాయి. ఎవరిని కదిపినా కూడా వారి కుటుంబ సభ్యులు కొంతమంది చనిపోయారని, మరికొంతమందికి గాయాలయ్యాయని, మరికొంతమంది అడ్రస్ కూడా తెలియట్లేదంటూ వారందరూ కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్న సిచ్యువేషన్స్ కే మనం మొత్తంగా వైనాడ్లో కనబడుతున్నాయి. మృతదేహాలను గుర్తించడానికి కూడా అధికారులకు ఒక పెద్ద సవాల్గా మారిందని చెప్పాలి. మనం చూస్తున్నాం ఎక్స్క్లూజివ్ గా 10 టీవీ స్క్రీన్ మీద చెలియార్ నది ఉప్పొంగి ప్రవహిస్తున్న దృశ్యాలను చూడొచ్చు. ఒక్కసారిగా చెలియార్ నదిలో వరద ప్రవాహం కూడా పెరిగింది. ఈ నేపథ్యంలో వరదలకు తోడు చెలియార్ నది కూడా ఉప్పొంగటంతో ఈ దుర్ఘటనలో చెలియార్ నది నుంచి వచ్చిన నీరు కూడా పెద్ద ఎత్తున సమీప గ్రామాల్లోకి రావడంతో గ్రామాలు కూడా మునిగిపోయిన పరిస్థితి అయితే ప్రస్తుతం వాయనాడ్లో కొనసాగుతుంది. అండ్ అన్ని శాఖల సమన్వయంతో టీం వర్క్ గా సహాయక చర్యల్ని ముమ్మరం చేస్తున్నారు. కాకపోతే వెదర్ కండిషన్ అక్కడ సహకరించట్లేదు. కేరళలో కొన్ని చోట్ల ఏకంగా వాతావరణ శాఖ అధికారులు రెడ్ అలర్ట్ ని ప్రకటించారు. అవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావద్దు అంటూ కూడా హెచ్చరికలు జారీ చేశారు. ఓవైపు వర్షం పడుతూనే ఉంది, మరోవైపు వారందరినీ రెస్క్యూ చేసేందుకు వీలైనంతగా ప్రయత్నాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఆందోళనకర విషయాలు ఓవైపు కూడా కొన్ని వెల్లడవుతున్నాయి. స్థానికంగా ఉండే 600 మంది వలస కార్మికుల ఆచూకీ ఇప్పటి వరకు లభించలేదు. వారు గల్లంతైనట్లుగా అధికారులు చెబుతున్నారు.